Hello, my dear friends and fellow aspirants. Welcome to our YouTube channel, Na Ni UPSC Journey. So today our topic of discussion is preamble. Our topic of discussion is preamble of Indian Constitution. Preamble of Indian Constitution. సో ప్రియంబుల్ అనేటప్పటికి అసలు ఈ ప్రియంబుల్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఆరిజిన్ ఏంటి? అసలు ఇది ఎందుకు ఉండాలి? వై ప్రియంబుల్ ఎందుకు ఉండాలి? సో ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకా కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. అసలు ప్రియంబుల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటాం. ఆ పుస్తకంలో మనం ఫస్ట్ చూసేటప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది. సో అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి టేబుల్ ఆఫ్ కంటెంట్ ఏంటి అంటే ప్రియంబుల్ని మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనొచ్చు. అలాగే ఫేమస్ లాయర్ నాని పాల్కివాలా ఆయన మాట అంటాడు, ప్రియంబుల్ ఈజ్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అలాగే సుప్రీంకోర్టు ఏముంటుందంటే, ఇండియన్ సుప్రీంకోర్టు ప్రియంబుల్ ఏముంటుందంటే, ఇట్ ఈస్ ది కీ టు అన్లాక్ ది మైండ్స్ of కాన్స్టిట్యూషన్ మేకర్స్. ఈ ఫ్రేజ్ కొంచెం ఇంపార్టెంట్. మనం ప్రియంబుల్ గురించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏమైనా రాసేటప్పుడు ఇది మనం యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మనం యూజ్ చేస్తే కొంచెం మనకి ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కొంచెం మార్క్స్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కీ టు అన్లాక్ మైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ అంటే ఏంటి అంటే, దీన్ని సింపుల్గా ఎలా చెప్పాలంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమా పాటలో ఒక లైన్ రాశారు. పక్క పక్కనే అక్షరాలను కలిపి ఉంచిన అర్థమున్న ఒక పదము కానిదే ఫలితం ఉండునా అని ఆయన రాసింది. బట్ సాంగ్ రికార్డింగ్లో ఎలా వచ్చిందంటే, పక్క పక్కనే అక్షరాలను కలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా అని వచ్చింది. ఆయన ఫలితముండునా అని రాస్తే ఇది అర్థముండునా అని వచ్చింది రికార్డింగ్లో. సో ఆ సినిమా ఆడియో రిలీజ్ అప్పుడు సీతారామ శాస్త్రి గారు దీనికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఫలితముండునా అని రాశాను, అది అర్థముండునా అని వచ్చింది. సో ప్రేక్షకులు మరి ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయలేం కాబట్టి ప్రేక్షకులు మీరే దాన్ని ఫలితముండునా అని అర్థం చేసుకోండి అని చెప్పారు. సో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏం రాశారు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఆయన చెప్తారు. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో మనం చూసేటప్పుడు మనకి ఏదో డౌట్ వస్తుంది. డౌట్ వచ్చేటప్పుడు ఇప్పుడు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు రాశారు కదా, దేంటి దీని అర్థం ఏంటి అని మేము ఇప్పుడు అడగలేము. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు కూడా పార్టే కదా అనేసి అడగలేము. సో కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఇప్పుడు లేరు. సో వాళ్ళ మైండ్లో ఏముండేది, ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్లో ఏముండేది అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రియంబుల్ దగ్గరికి వెళ్తే ప్రియంబుల్ ఈజ్ ది కీ. వాళ్ళ మైండ్స్లో ఏముందనేది తెలుసుకోవడానికి మనకి రూట్ ఏంటంటే ప్రియంబుల్. సో ఇది సింపుల్గా కీ టు అన్లాక్ మైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ అంటే ఇది దీని అర్థం. సో ఆరిజిన్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియంబుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఫస్ట్ టైం ఉందా, ఇంకేదైనా కాన్స్టిట్యూషన్లో ఉందా ప్రియంబుల్ అంటే? ఎస్, ప్రీవియస్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే ముందు చాలా ఇట్లో ఉంది. మనం ఇన్స్పైర్ అయ్యింది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. ఎక్కడి నుంచి? యూఎస్ కాన్స్టిట్యూషన్. యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. వాళ్ళ దాంట్లో కూడా ప్రియంబుల్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాం.
సో ఆరిజిన్ ఏంటి అంటే మన ప్రియంబుల్ ఇన్స్పిరేషన్ వేరు, ఆరిజిన్ వేరు. ఓకే ఉండాలి, ప్రియంబుల్ ఉంటే బాగుంటుంది అని యూఎస్ కాన్స్టిట్యూషన్ చూస్తే అనుకున్నాం. కానీ ఎలా పుట్టింది అంటే ఆరిజిన్ 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో, ఇది మనకు చాలాసార్లు వస్తుంది ఈ మాట. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు అందరూ కలిసి ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక అసెంబ్లీ పెట్టుకున్నారు కదా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇది ఎప్పుడు 13th December 1946. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ దేని మీద బేస్ అయ్యి ఉండాలి. ఆబ్జెక్టివ్స్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ బేస్ ఏంటి అనే దానికోసం ఆయన ఒక ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ చేశారు ఇప్పుడు 13th December 1946లో. సో ఇది మనకి ఏమవుద్ది, ఆరిజిన్ పాయింట్ అవుద్ది. ఇక్కడ నుంచి మనం డ్రాఫ్ట్ చేసుకున్నాం ప్రియంబుల్ ఎలా ఏంటి అనేది. సో ఓన్లీ ఇన్ పెట్టిన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో పాయింట్స్ ఉన్నాయంటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం. సో ఇవి కూడా ఉన్నాయి, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం. సో ఏంటి టెక్స్ట్ ఏంటి అవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత మళ్ళీ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ముందు మనం మాట్లాడుకున్న తర్వాత ప్రియంబుల్ ఏంటి అది అందులో ఏమేమి మెన్షన్ చేశారు, సుప్రీంకోర్టు ఎందుకు అలా అన్నది, సో ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని నాని పాల్కివాలా ఎందుకు అన్నాడు అని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి అసలు ప్రియంబుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా, ఈజ్ ఇట్ ఏ పార్ట్, ఈజ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది మనకి సుప్రీంకోర్టు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని ఒకేసారి మనం అర్థం చేసుకోలేము. మనం కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ద్వారా మనం కాన్స్టిట్యూషన్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ బెరుబరీ కేస్ 1960లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బెరుబరీ కేసు 1960లో సుప్రీంకోర్టు కాదు అని చెప్పింది. నో, కాన్స్టిట్యూషన్ నాట్ ఏ పార్ట్ ఇన్ ప్రియంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఎందుకు ఇలా చెప్పింది, దీనికి ఒక రీజన్ ఏంటంటే మనం ప్రియంబుల్ని ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాం, యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి యూఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ ఎ మియర్ ఆర్నమెంటల్, అది ఒక ఏమంటారు తెలుగులో, ఆర్నమెంటల్ అంటే ఒక అలంకరణ మాత్రమే. ప్రియంబుల్ అనేది యూఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్నమెంటల్ అంతే, ఇట్స్ వెరీ మచ్ ఆర్నమెంటల్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్స్పైర్ అయింది యుఎస్ ప్రియంబుల్ నుంచి కాబట్టి, సో వాళ్ళు దాన్ని ఓన్లీ ఆర్నమెంట్లు అన్నారు కాబట్టి మనం కూడా అదే తీసుకోవాలి, అదే స్పిరిట్తో ప్రియంబుల్ని పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనలేము అని చెప్పి బెరుబరీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ద గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ద వే వి సీ కాన్స్టిట్యూషన్. గేమ్ చేంజర్ ఏంటది, కేశవానంద భారతి కేస్. ఇది ఎప్పుడు 1973, వెరీ ఫేమస్ కేస్. లాస్ట్ స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే మనందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. కేశవానంద భారతి కేసు 1943. ఒక చిన్న విషయం ఏంటంటే వర్డిక్ట్ ఏ రోజు వచ్చింది, 1973 24th April 24th April రోజు వెర్డిక్ట్ వచ్చింది. అంటే ఇక్కడ చిన్న ట్రివియా ఏంటంటే 24th April 1973 ఏ ఫేమస్ లెజెండరీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ రమేష్ టెండూల్కర్ పుట్టినరోజు.
సో సచిన్ రమేష్ టెండూల్కర్ 24th April 1973 ఇండియాకి ఏమి ఇచ్చిందంటే సచిన్ రమేష్ టెండూల్కర్ని ఇచ్చింది, కేశవానంద భారతి కేసుని ఇచ్చింది. ఇందులో ఏముంటుంది కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమంటుంది, ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్, ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మోర్ ఓవర్ ఇట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదేముంటుంది, సుప్రీంకోర్టు ఏముంటుంది, ప్రియంబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగే బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ కాదన్న సుప్రీంకోర్టు ఇక్కడ అవునండని కారణం ఏంటి, సంథింగ్ ఏదో జరిగి ఉండాలి కదా, ఇక్కడ లాయర్ ఏదో చెప్పి ఉండాలి కదా. ద ఫేమస్ లాయర్ హియర్ ఏదైతే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ప్రియంబుల్ అన్నారో నాని పాల్కివాలా ఈ కేసులో లాయర్, ఆయన సుప్రీంకోర్టు ముందు ఏం చెప్పారంటే, సార్ ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఎలాగైతే అన్ని ఆర్టికల్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఆర్టికల్ ఎలాగైతే ఓటింగ్కి వెళ్ళి ఆ ఓటింగ్లో పాస్ అయ్యిందో, అలాగే ప్రియంబుల్ని కూడా ఓటింగ్కి వెళ్ళి ఓటింగ్లో పాస్ అయిన తరువాతనే కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని నాని పాల్కివాలా గారు చెప్తే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్, ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తూ దట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. ఆ తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేస్ ది సమ్వేర్ అరౌండ్ 1995, ఈ కేసులో మళ్ళీ రీఇటరేట్ చేసింది సుప్రీంకోర్టు. ఏం చెప్పింది, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పింది. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ కేసులు మనకి. కమింగ్ టు ప్రియంబుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అనడానికి. సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ మనం ఇది పార్ట్ కదా, సో అమెండ్ చేయొచ్చా? సో మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఆర్టికల్ 368లో మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకునే పవర్ కాన్స్టిట్యూషనే మనకి ఇచ్చింది. సో మరి ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ అంటున్నారు కదా, సో మరి దీన్ని అమెండ్ చేయొచ్చా అనేసి అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, ఎస్, అమెండబిలిటీ. ఓకే, అమెండబిలిటీ అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, ఎస్, దీన్ని ప్రియంబుల్ని అమెండ్ చేయొచ్చు, బట్ బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా. ప్రియంబుల్ని అమెండ్ చేయొచ్చు. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు చెప్పుద్ది. మనం అడిగితే సార్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మేము చెప్తాం. ఎప్పుడు చెప్తారు, మాకు నచ్చినప్పుడు చెప్తాం. మాకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏది బేసిక్ స్ట్రక్చర్ అని మాకు అనిపిస్తే దాన్ని బేసిక్ స్ట్రక్చర్గా డిక్లేర్ చేస్తాం. సో బేసిక్ స్ట్రక్చర్ని మీరు వైలేట్ చేయకుండా ప్రియంబుల్ని మీరు అమెండ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు 1973 కేశవానంద భారతి కేసులో కౌన్ బనేగా కరోడ్పతి కాదు, కేశవానంద భారతి కేసు అది. సో కేశవానంద భారతి కేసులో 1973లో ఇండియన్ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు అమెండ్ చేయొచ్చు బేసిక్ స్ట్రక్చర్ని చేయకుండా. సో ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు వాట్ ఈజ్ ప్రియంబుల్, దానికి మనకి ఆన్సర్ వచ్చింది. వాట్ ఈజ్ ప్రియంబుల్ అనే దానికి ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఆన్సర్ వచ్చింది. యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాము. అలాగే మన అబ్జెక్టివ్స్ రిజల్యూషన్, జవహర్లాల్ నెహ్రూ గారు పాస్ చేసిన అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ నుంచి మనం తీసుకున్నామని. సో వై ప్రియంబుల్ అంటే యూటిలిటీ ఏంటి, దీని యొక్క యూటిలిటీ ఏంటి అంటే ఇది మనకు 3 ఇస్తుంది. ఏంటి, ఇదేం డిక్లేర్ చేస్తుంటే పవర్ ఆఫ్ అథారిటీ.
ప్రియాంబుల్ మనకి పవర్ ఆఫ్ అథారిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన పవర్ ఏంటి? ఎవరు ఇచ్చారు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్? వీ ద పీపుల్, మనం మనకే ఇచ్చుకున్నాం. మనకి ప్రియంబుల్ ఎలా ఉంటుంది? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ బై సాలమ్లీ రిజాల్వ్స్ ఇండియా ఇంటూ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో అలా ఉంటుంది కదా. సో వీ ద పీపుల్ అనేది డిక్లేర్స్ పవర్. అలాగే యాస్పిరేషన్స్ అండ్ ఐడియల్స్, అంటే ఇండియా ఎలా ఉండాలనుకుంటుంది, ఎలా ఉండాలని యాస్పైర్ చేస్తుంది, ఐడియల్స్ ఏంటి, ఏ ఐడియల్స్ మీద బేస్ అయి ఉంది అనేది మనకి ఆబ్జెక్టివ్స్లో చెప్తుంది. అలాగే డిక్లేర్స్ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్, అంటే ఎప్పటి నుంచి, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ రెడీ చేసుకున్నాం, ఎప్పటి నుంచి ఈ కాన్స్టిట్యూషన్ మనకి దీనిలోకి వచ్చింది అంటే, సో అది డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఇప్పుడు డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ 26 నవంబర్ 1949. సో ఇవి మనకి ఎందుకు కాన్స్టిట్యూషన్ ఎందుకని అంటే, మనకి పవర్ ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ ఏంటి, ప్రియంబుల్ ఎందుకు అవసరం అంటే, కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన పవర్, మనకి ఇచ్చిన అథారిటీ ఎవరు, మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అథారిటీ ఎవరు అనేది మనకి ప్రియంబుల్ చెప్తుంది. అలాగే మనకు ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నది కదా, కీ టు ఓపెన్ ది మైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ అని. ఎలాగంటే అందులో వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ ఐడియల్స్ ఏంటి అనేది ప్రియంబుల్లో ఉంటాయి. కాబట్టి మనకి ఎప్పుడు కాన్స్టిట్యూషన్ మీద ఏ కన్ఫ్యూజన్ వచ్చినా మనం వెళ్ళాల్సింది ప్రియంబుల్ దగ్గరికి. సో యాస్పిరేషన్స్ అండ్ ఐడియల్స్ అవి ఎందులో ఉంటాయి? ఆబ్జెక్టివ్స్లో ఉంటాయి. అలాగే ఏ రోజు నుంచి మనకి కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయింది, మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనేది చెప్పుద్ది. సో ఇది యూటిలిటీ ఆఫ్ ప్రియంబుల్. సో యూటిలిటీ ఆఫ్ ఈ ప్రియంబుల్ అసలు ఉండాలా వద్దా, ప్రియంబుల్ మనకి అవసరమా లేదా అనే దాని మీద కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలా డిబేట్స్ జరిగాయి. ఆ డిబేట్స్ అన్ని పాస్ అయిన తర్వాత ఓటింగ్ చేసి అప్పుడు దాన్ని కాన్స్టిట్యూషన్లోకి తీసుకున్నారు. సో ఇప్పుడు మనం టెక్స్ట్, అసలు ప్రియంబుల్ టెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ అండ్ స్ట్రక్చర్. ప్రియంబుల్ టెక్స్ట్ అండ్ స్ట్రక్చర్లో ప్రియంబుల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ప్రియంబుల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి అథారిటీ ఆఫ్ పవర్, రెండు నేచర్ ఆఫ్ స్టేట్, మూడు ఆబ్జెక్టివ్స్, 4 డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్. సో అథారిటీ ఆఫ్ పవర్ ఏంటి? అథారిటీ ఆఫ్ పవర్ ఏంటి? అథారిటీ ఆఫ్ పవర్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న వీ ద పీపుల్, సో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చుకున్నాం కాన్స్టిట్యూషన్. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా hereby having solemnly resolved India to be sovereign socialist secular democratic republic అనుకున్నాం కదా. సో వీ ద పీపుల్ మనమే ఇది ఇచ్చుకున్నాం. అలాగే నేచర్ ఏంటి? ఇండియా ఎటువంటి నేచర్లో ఉండాలి? ఫస్ట్ మనకి సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్లో సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మాత్రమే ఉండేది. ఈ సెక్యులర్ సోషలిస్ట్ సెక్యులర్ అనేవి 42nd అమెండ్మెంట్ యాక్ట్లో మనకి యాడ్ చేశారు. అది నేను చెప్తాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్నది ఏంటి? సోవరిన్ సోషలిస్ట్
సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఏంటివి, ఇందులో మనకి కామాలు ఉండవు. సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ నాలుగు యాడ్జెక్టివ్స్, దేనికి రిపబ్లిక్ అనే దానికి, ఇండియా ఒక రిపబ్లిక్ కంట్రీ. ఎటువంటి రిపబ్లిక్ కంట్రీ అంటే ఇండియా ఈజ్ ఏ సావరిన్ రిపబ్లిక్ కంట్రీ, సోషలిస్ట్ రిపబ్లిక్ కంట్రీ, సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. ఇండియా ఎటువంటి రిపబ్లిక్ కంట్రీ? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ అయ్యే ఒక రిపబ్లిక్ కంట్రీ. సో వీటిని ప్రతిదాన్ని నేను వివరిస్తాను ఏంటి అనేది. అలాగే ఆబ్జెక్టివ్స్ ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఇవి ఈ ప్రియంబుల్ యొక్క, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్. అవి ఎందులో ఉన్నాయి? ప్రియంబుల్లో ఉన్నాయి. అలాగే డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఇందాక మనం చెప్పుకున్నాం, 26th November 1949. సో ఇది ప్రియంబుల్ యొక్క టెక్స్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ ఏంటి? అథారిటీ ఆఫ్ పవర్. ఎక్కడి నుంచి వచ్చింది మనకు అథారిటీ ఆఫ్ పవర్? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనం ఇచ్చుకున్నది. నేచర్ ఆఫ్ స్టేట్ ఏంటి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. విచ్ టైప్ ఆఫ్ రిపబ్లిక్ ఈజ్ ఇండియా అంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అలాగే ఆబ్జెక్టివ్స్ ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ 26th November 1949. సో ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాం. ఇది క్లాస్ లెందీ అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఆపేసి రేపు మనం ఇందులో ప్రతిదాన్ని, సావరిన్ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, డెమోక్రటిక్ ఏంటి, రిపబ్లిక్ ఏంటి, జస్టిస్ ఏ టైప్ ఆఫ్ జస్టిస్, లిబర్టీ ఏ టైప్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అంటే ఎలా ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి. సో ఈ పదాలన్నింటినీ, ఈ 5 + ఈ 4, ఈ 9ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ రోజుకి let us stop it here. So thanks for watching. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రాయండి. నా ప్రీవియస్ వీడియోలో ఒక తప్పు జరిగింది, ఒక విషయంలో చిన్న తప్పు మాట్లాడాను నేనే. ఆ తప్పు ఏంటి అనేది ఎవరైనా కనిపెట్టి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ నెంబర్ నాకు పంపిస్తే నేను మీకు 100 rupees ఫోన్పే చేస్తాను, ఆ తప్పు ఏంటో కనిపెడతాను. So thanks for watching until here.